ఎలిమినేషన్లు వస్తుంటాయి పోతుంటాయి, కానీ ఎంటర్టైన్మెంట్ మాత్రం పర్మనెంట్. అందుకే అలాంటి ఎంటర్టైనింగ్ పర్ఫార్మెన్స్ తో మా వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. వాటిని జడ్జ్ చేయడానికి మా జడ్జెస్ సిద్ధంగా ఉన్నారు. లెట్స్ వెల్కమ్ అవర్ లవ్లీ జడ్జెస్. నవ్వడం అందరికీ వస్తుంది, నవ్వించడం కొందరికే వస్తుంది, కానీ మా వాళ్ళు వస్తే ఎంటర్టైన్మెంట్ పక్కా వస్తుంది. లెట్ మీ ఇన్వైట్ మై లవ్లీ టీమ్ లీడర్స్. చెప్పనా ప్రేమ చెలిమి చిరునామా మదిలోని బొమ్మని ఎదుట ఉందని తెలుసుకోమా. రష్మి, నువ్వు నా పక్కన ఉంటే ఎండాకాలం వానాకాలం చలికాలంలో అనిపిస్తుంది తెలుసా? దాన్నే పోయేకాలం అంటున్నారా? రష్మి, చెప్పేస్తున్నాను చూడు, ఐ లైక్ యూ. ఆ కుక్కలు మురుగుతూనే ఉంటాయి, నువ్వు పట్టించుకోకు. ఆ మురిగే కుక్కలే ఈ మధ్య ప్రపోజ్ చేస్తున్నాయి. చూడండి, ఈ ప్రేమ పెళ్లి వీటి మీద ఈ జన్మలో నాకు ఆశ లేదు, కలగదు కూడా. జన్మదాకా ఎందుకు, ఇంకో 2 ఏళ్ళు అయితే మన ఇద్దరు చేసుకోవడానికి కూడా ఎవడరాడు. రష్మి, నేను చెప్తున్నాను నేను ప్రదీప్ వెనకాల పడ్డాను, నువ్వు అన్నాడు. సుధీర్ ట్రై చేశాను, రిజెక్ట్ చేశాడు. ఇప్పుడు నేను నీ వెనకాల పడుతున్నాను. దీన్ని బట్టి నీకు ఏమర్థమైంది? మొత్తం మీ యాంకర్ల మీద పడ్డామని అర్థమవుతోంది. రష్మి, నేను ఒక మాట చెప్తున్నాను నాకు నువ్వు అంటే చాలా ఇష్టం. నీకు నేనంటే ఇష్టం ఉందా లేదా? అసలు వీళ్ళందరూ చెప్తున్నట్టు నీ మనసులో సుధీర్ ఉన్నాడా? వాడి పేరు కూడా ఎత్తుకు. మరి ప్రదీప్ ఉన్నాడా? నోనో. ఇలా కాదు రష్మి, నేను ఫైనల్ గా అడుగుతున్నాను, నేనంటే ఇష్టం ఉందా లేదా? ఇలా రోజు నీ వెనకాల పడి ఓపిక నాకు లేదు. చూసావా, నువ్వు నా కోసం 2 minutes వెయిట్ చేయలేకపోయావు. అక్కడ సుధీర్ నా గురించి 5 years నుంచి నా వెంట పడుతున్నాడు. అందుకే ఈ రోజు సుధీర్ ప్రేమ్ ని ఎక్సెప్ట్ చేయడానికి ఆలోచిస్తున్నాను. సార్, మీ దగ్గర ఇంకేమైనా కొత్త వెరైటీ కలజోళ్ళు ఉన్నాయా? నేను ఈ రోజు ఒక డిసిజన్ తీసుకున్నాను సుధీర్. ఇడు కొమ్మ తీసి యాంకరింగ్ ಮಾಡಿ సండులు దోతే ఏంటి? అది కాదు సుధీర్, మరి నేను నీకు ఒక మాట చెప్పాలి. సొల్లుంగా నేను నీ లవ్ ని యాక్సెప్ట్ చేయాలనుకుంటున్నాను. లవ్ యు మీ? శేఖర్ మాస్టర్ కి రోజా గారు అంటే ఎంత ఇష్టం, నాకు వర్షిని అంటే అంత ఇష్టం. ఐ లైక్ వర్షిని. నాకు వర్షిని అంటే పిచ్చి. నాకు ఇన్నాళ్ళు వర్షిని పిచ్చుతో తెలుసు, కానీ వర్షిని అంటే నీకు పిచ్చి అని ఈ రోజే తెలిసింది. రష్మి, నీకు విషయం చెప్తా, ఎప్పటికైనా నాలంటోడు హాలీవుడ్ బాలీవుడ్ లో ఎదిగిన సరే దొరకడు. వాలీబాల్ గాలి కొట్టుకునేవాడు కూడా ఈ మధ్య హాలీవుడ్ బాలీవుడ్ గురించి మాట్లాడుతున్నారు. అంటే ఇప్పుడు ఏంటి, బ్రేకప్ అంటావా? అసలు రిలేషన్ ఉంటాను కదా, బ్రేకప్. చూసా వర్షిని, నేను చెప్పాను కదా, వీడికి ఎవరు ఎప్పుడు దొరికితే వాళ్ళే. అప్పుడు నేను దొరికాను, ఇప్పుడు నువ్వు దొరికావు. అవును రష్మి, నువ్వు చెప్పింది చూస్తే నాకెందుకో కరెక్ట్ అనిపిస్తుంది. కరెక్టా? మీరిద్దరు కలిసి డ్రామా ఆడారా? అవును, మా ఇద్దరికి ప్రదీప్ అంటే చాలా ఇష్టం. ప్రదీప్ అంటే ఇష్టమా? మరి ఇందాక దాకా 5 years ప్రేమ యాక్సెప్ట్ చేస్తానన్నావు. లిసన్, నువ్వు నాతో మాట్లాడుకో. మాట్లాడగా? యా, డోంట్ టాక్ టు మీ. రష్మి, నువ్వు నాతో మాట్లాడపోయినా పర్లేదు, కానీ సెట్ లో ఇంకెవరితోనే మాట్లాడకూడదు. ఏ ప్రదీప్, వాట్సాప్, ఫేస్బుక్. శేఖర్ మాస్టర్ ఎలా ఉన్నారు? సూపర్ రష్మి. చాలు, ఇంకా నేను ఇప్పుడు కళ్ళు మూసి తెరిచే లోపు ఇటు ఉండాలి. రెడీ? హలో, ఇటు ఉండాలంటే మొత్తం బెటాలను వేసుకుని ఇటు ఉండడం కాదు, ఒకలిటు ఉండాలని. అర్థమైందా? నేను మళ్ళీ కళ్ళు మూసి తెరుస్తా, ఇది లాస్ట్ ఛాన్స్ నీ లైఫ్ కి. ఏంట్రా ఇది? నీకు నేను ఉన్నాను సుధీర్, నువ్వు ఎటెళ్తే అటు. అరే, నీకు దండం పెడతారా, వదలరా.